స్తోత్రములైన హల్లెలూయా. వందనాలండి. వందనాలమ్మా. ప్రసంగి చాప్టర్ 1. దావీదు కుమారుడు యెరూషలేములో రాసిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుడి కింద నరులు పడుచున్న పాట అంతటి వలన వారి కలుగుచున్న లాభమేమి? తరం వెంబడి తరం గతించిపోతున్నది. భూమి ఒకటి ఎల్లప్పుడూ నిలిచినది. శివుడు ఉదయించును, శివుడు అస్తమించును. తను ఉదయించిన స్థలము మరలా చేయటకు త్వరపడును. దాని దక్షిణంలో పోయి ఉత్తరంలో తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గంలో తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పన్ను, అయితే సముద్రం నిండలేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే ఎప్పుడు మళ్ళీపోను. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. మనుషులు దాన్ని వివరింపచాలరు. చూచు చేత కన్ను తృప్తి పట్టుకున్నది, వింటు చేత చెవికి తృప్తి కలగట్లేదు. మునుపున్నది పునర్బోనది, మునుపుండినది ఇప్పుడు ఉండబోనది, మునుపు జరిగినది ఇప్పుడు జరగబోనది. సూర్యుని కింద నూతనమైంది ఏది లేదు. ఆమేన్. వాక్యంకి వెళ్దాం. మరి చక్కటి ఆరాధన చేసినటువంటి మోజస్ గారికి, అరుల గారికి, అలాగే ప్రార్థన చేసినటువంటి వారికి, అలాగే జ్ఞానకీర్తన ఇచ్చినటువంటి రాజేష్ అందరూ కూడా ప్రభు యేసు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మరి అదే ఆరాధన ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే గొప్ప ఆరాధన అవుతుంది అనమాట. కానీ మనం సౌండ్ పెట్టుకోవడానికి అవకాశము లేదు. ఎందుకంటే మన ఎవరికి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. మన ఆరాధన మనం చేసుకోవాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతో మరి సౌండ్ తగ్గించడం జరుగుతుంది. దయచేసి గమనించాలి. అలాగే మరి ఈరోజు ప్రోగ్రాం ఉంది. ప్రార్థనాపరంగా ఉండండి. ప్రోగ్రాం తీసుకుంటే ప్రార్థన చేసుకోండి. ఏమైనా పాపలు క్షమించబడేటట్లు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అలాగే ప్రేమింది కూడా ఉంది. మరి వసంతరావు గారు, హేమలత గారు ప్రేమింది అందిస్తున్నారు. మరి ఆ ప్రేమింది కూడా పాల్గొనాలని చెప్పి ప్రభు నామంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే మరి క్రిస్మస్ రోజున 22వ తారీఖు మరి ఇదే రోజు సాయంకాలము సెమీ క్రిస్మస్ ఉంది కాబట్టి మరి పిల్లలు యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటారు, ప్రోత్సహించండి. మరి స్త్రీలు ప్రత్యేకంగా పాటలు పాడతా సిద్ధంగా ఉన్నారు. మరి వారు కూడా సిద్ధంగా ఉండాలి, మరి నేర్చుకోవాలి. అలాగే మరి స్క్రిప్ట్ చేసే వాళ్ళు కూడా సిద్ధపడి ఉండాలని చెప్పి ప్రభు నామంలో మనం చేస్తున్నాం. మరి వాక్యంలోకి వెళ్దాం. మరి క్రిస్మస్ సందేశాలు అంటే మరి ఇప్పుడు చూసిన యేసుక్రీస్తు పుట్టాడు అనే విషయమే కాకుండా కొన్ని విషయాలు మనం ఈ క్రిస్మస్లో కూడా నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం. క్రీస్తు జననంలో 3 రకాల ప్రజలు పాత్ర పోషించారు. క్రీస్తు యొక్క జననంలో 3 రకాల ప్రజలు వారి పాత్రలను పోషించారు. ఎవరు మాట్లాడకూడదు, తిరగకూడదు, దయచేసి గమనించండి. కుర్చీలు ఖాళీ ఉన్నాయి, కుర్చీలో కూర్చోండి. ఎవరైనా కూర్చుని వాళ్ళంటే కుర్చీలు ఖాళీ ఉన్నాయి. 3 రకాల ప్రజలు పాత్రను పోషించారు. క్రీస్తును లోకానికి అందించిన వారు మొదటి రకం, క్రీస్తును లోకంలో ఆరాధించిన వారు 2వ రకం, క్రీస్తును లోకంలో అవమానపరిచిన వారు 3వ రకం. చెప్పండి ఎవరెవరు? క్రీస్తును లోకానికి అందించిన వారు వినాలి, అందుకే చెప్తున్నాను, వినాలి. క్రీస్తును లోకానికి అందించిన వారు 1 రకం, క్రీస్తును లోకంలో ఆరాధించిన వారు మొట్టమొదటిగా 2వ రకం, క్రీస్తును లోకంలో అవమానపరిచిన వారు 3వ రకం. 3 రకాల జనాలు క్రీస్తు యొక్క జననంలో పాత్ర పోషించారు. క్రీస్తును లోకానికి అందించిన వారిలో యోసేపు, మరియా ఉన్నారు. క్రీస్తును లోకానికి అందించిన వారిలో యోసేపు, మరియా ఉన్నారు. క్రీస్తును లోకంలో ఆరాధించిన వారిలో గొల్లలు శాస్త్రులు ఉన్నారు. క్రీస్తును లోకంలో ఆరాధించిన వారిలో గొల్ల శాస్త్రులు ఉన్నారు. క్రీస్తును లోకంలో అవమానించిన వారిలో ఎవరున్నారు? హేరోదు, పరిచయులు, శాస్త్రులు, ఇంకా అనేక మంది ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క 3 గుంపుల్లో మనం ఏ గుంపుకు చెంది ఉన్నాం? ఈ 3 గుంపులో మనం ఏ గుంపుకు చెంది ఉన్నాం? క్రీస్తును అందించిన వారు ఒక తెగింపు కలిగి ఉన్నారు. క్రీస్తును లోకానికి అందించిన వారు ఒక తెగింపు కలిగి ఉన్నారు. ఆ రోజుల్లోనే హింసలు అనేవి ఆ రోజుల్లోనే ఉన్నాయి. హింస అనేది ఆ రోజుల్లోనే ఉంది. ఈ రోజు కంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. కాబట్టి ఒక తెగింపు కలిగే ఏం చేశారు? ఆ లోకానికి అందించారు. మరి క్రీస్తును ఆరాధించిన వారు ఒక గ్రహింపు కలిగి ఆరాధించారు. అంటే యేసుక్రీస్తు దేవుడి కుమారుని గ్రహించి ఆయన లోపల గురించినట్టు చెప్పి గ్రహించి వారు ఆరాధించారు. అలాగే మరి కొంతమంది మరి క్రీస్తును లోకంలో అవమానపరిచిన వారు బలి తెగించి వారు అవమానపరిచారు. ఏం చేశారు?
బరి తెగించి అవమానపరిచారు. మొదటి మాట ఏం చెప్పాను? ఆరాధించే వాళ్ళు క్రీస్తును ఈ లోకంలో అందించిన వారు తెగింపు కలిగి అందించారు. క్రీస్తును ఆరాధించేవారు గ్రహింపు కలిగి ఆరాధించారు. క్రీస్తును అవమానపరిచిన వారు బరి తెగించిన వారై ఏం చేస్తారు? ఆయనను అవమానపరిచేట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ మూడు గుంపుల్లో మనం ఏ గుంపు చెంది ఉన్నాం? ఈ మూడు గుంపుల్లో ఏ గుంపు చెంది ఉన్నాం? ఆరాధించే గుంపులో ఉన్నామా? అందించే గుంపులో ఉన్నామా? లేదా అవమానపరిచే గుంపులో ఉన్నామా? అందించే గుంపు ఇంకా లేరు, వాళ్ళిద్దరే. క్రీస్తు లోపల అందించే గుంపు వారిద్దరే. ఇక 2 గుంపులు మిగిలాయి. ఏంటి? ఆరాధించే గుంపు, అవమానించే గుంపు. మనం ఏ గుంపు చెంది ఉన్నాం? ఆ బర్తికించినట్లు ఉన్నావా? లేకపోతే ఆరాధించే గుంపు ఏం చేస్తారు? గ్రహింపు కలిగి ఉన్నామా? ఒకసారి మనము ఆలోచించవలసిన వారమైన వచ్చే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బర్తికించే గుంపులో ఉంటే పరలోక రాజ్యం స్వతంత్రించుకోం. అలాంటి వారు మరి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. పగలంతా గొగ్గోలు పెడతారు, రాత్రంతా ఏడుతారు. నన్ను రక్షించండి, తప్పించని అడుగుతారు. అప్పుడు తప్పించే నాదుడే ఉన్నాడు. ఇలా ఎంతకాలం అంటే ఎవరికి తెలియదు. శరీరం కాలుతూ ఉంటుంది, కరిగి మంటలో పడుతూ ఉంటుంది, మంటలు పెరుగుతూ ఉంటాయి, శరీరం పుడుతూ ఉంటుంది, శరీరము పుడుతూ ఉంటుంది. ఇది వేదనకు సూచన, ఇది వేదనకు సూచన అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ఆరాధించే గుంపులో ఉన్నామా? లేకపోతే బర్తికించే గుంపులో ఉన్నామా? లేకపోతే ఈ 2 మాట ఏం చెప్పుకున్నాం? గ్రహింపు కలిగిన గుంపులో ఉన్నామా? బర్తికించిన గుంపులో ఉన్నామా? ఒకసారి మనము అర్థం చేసుకుని దేవుడు మనతో మాట్లాడుతున్నాం. లోక సువార్త 1వ అధ్యాయము 26-27 చదువుకుందాం. లోక సువార్త 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు అని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు 2-3 విషయాలు ఈ వచనంలో. ఏంటంటే 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక మనుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఏ దూత? ప్రత్యేకించి గాబ్రియేలు దూత అని ఇక్కడ రాశాడు. గాబ్రియేలు దూత ఏం చేసిందంట? దేవుని చేత పంపబడినది. దేవునికి స్తోత్రం. తనంతట తాను ఏమాత్రము రాలేదు అని గమనించాలి. తనంతట తాను ఏమాత్రం రాలేదు. కానీ గాబ్రియేలు దూత దేవుని చేత ప్రదానం చేయబడినటువంటి కన్యక వద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ ఏం చేస్తుంది? దూతను దేవుడు ఏం చేశాడు? పంపించాడు. ఎవరి దగ్గర పంపించాడు? మరియా యొద్దకు పంపించాడని మనం చూస్తున్నాం. గాబ్రియేలు దూత అంటే చాలా పవర్ఫుల్ అనమాట. అలాంటి మీకాయేలు ఇంకా పవర్ఫుల్. కాబట్టి గాబ్రియేలు దూత పంపించాడు. ఇక్కడ గాబ్రియేలు దూత దేవుని చేత పంపబడినని చూస్తున్నాం కదా. దేవుని చేత పంపబడిన మరియు మరియా దగ్గరికి దేవుడు దూతను పంపిస్తే మరియా దగ్గరికి దేవుని దూతను పంపించాడు. గమనించండి, మరియా దగ్గరికి దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు. చాలా మరి విలువైన విషయం కాదు ఇది. ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీ, ఒక కన్యక యొద్దకు మరి దేవుడు దూతను పంపడం అనేది చరిత్రలో ఇది పెట్టి పుట్టినటువంటి మంచి గొప్ప విషయముగా మనం గమనించవలసిన వారమే ఉన్నాం. అలా పంపిస్తే అంతకంటే విలువైన దేవుడు మన దగ్గరకు, అంతకంటే విలువైన దేవుడు మన దగ్గర పంపించాడు. ఏంటది? ఆ దూతనే, గాబ్రియేలు దూతనే మరియతో పంపించాడు. అది విలువైనదంటే అంతకంటే విలువైనది మన దగ్గర దేవుడు పంపించాడు. ఏంటది? చూడండి, అపోస్తల కార్యాలు 13:26. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము ఆమేన్. ఏం పంపడుతుంది మన దగ్గరికి? దూత మరియా దగ్గరికి వస్తే, దేవుడు దూతను మరియా దగ్గరికి పంపితే మన దగ్గరికి ఏం పంపాడు? రక్షణను మన దగ్గరికి పంపాడు. దేవుడికి స్తోత్రం. ఎంత విలువైనది రక్షణ! మరియాలో ఉద్భవించడానికి, మరియా ద్వారా భూమి మీద ఉద్భవించి భూలోకానికి రక్షణ ఇవ్వడానికి దేవుడు ఉద్భవించాడే. ఆ రక్షణను
ఏం చేశాడు? దూత కంటే విలువైనది రక్షణను మన యొద్దకు పంపాడు. దేవుడికి స్తోత్రం. అర్థమైందండి? ఎక్కడ పంపాడు? మన యొద్దకు పంపాడు. పాపులము, దుర్మార్గులము, దుష్టులము, ఎందుకు పనికిరానటువంటి వారము, అలాంటి వారి ముందకు, అలాంటి వారి యొద్దకు, అలాంటి వారి గుమ్మంలోనికి, అలాంటి వారి పాదాల దగ్గరకు దేవుడు రక్షణ పంపాడే. ఆ రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన పంపకపోతే రక్షణ వచ్చేదా? ఈ లోకానికి రక్షణ కలిగేదా లోకంలో? ఈరోజు మన అందరము ఇలా ఉండేవాళ్ళమా? మనందరం ఎంత తెల్లగా ఉండేవాళ్ళమా? ఆ పణ మనుషులాగా, లేకపోతే పూర్వనాటి మనుషులాగా మనం కూడా ఉండేవాళ్ళం. ఆ యొక్క ఆ గుడపకోటి మొల చుట్టుకొని ఉండేవాళ్ళమే తప్ప ఈ యొక్క నాగరికత ఉండేదా? ఆనాటి అనాగరికతలో ఉన్నటువంటి ప్రజలకు మనం ఉండేవాళ్ళం. ఆ రక్షణ మన వద్దకు వచ్చింది కనుక, ఆ రక్షణ ద్వారా మనం రక్షణ పొందుకున్నాం కనుక ఈరోజు మనం జీవించవలసిన విధము దేవుడు మనకి ఇచ్చాడు కనుక, అనేక ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు కనుక ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామని చెప్పి మనం గమనించవలసిన వారమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. 1870 ఆ టయానికి కూడా మనిషికి వస్త్రాలు లేవు. అంటే ఏదైనా గుడ్డ మొక్కలు చుట్టుకోవడం, ఇలా ఒట్టికి ఇలాగా ఛాతికి కప్పుకోవడమే తప్ప జాకెట్లని లేదా రకరకాల డ్రెస్లని అప్పుడు లేవు. 1920 నాటికి కూడా ఏం లేవు. 1920 నాటికి కూడా ఏం లేవు. నేను 1963 పుట్టాను. అప్పటికే కొంచెం అనాగరికత ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఉన్నటువంటి మనలను ఆయన లోకాన్ని ప్రేమించి, లోకాన్ని ఆశ్రయించి మనుషులకు నాగరికత నేర్పాడు, నాగరికతను పంపాడు, నాగరికత కలిగి ఉండమని జీవిస్తూ చెప్తున్నాడు. ఎప్పుడైతే రక్షణ పొందిన వారు ఉన్నామో, మనమందరం కూడా క్రీస్తు విశ్వసించిన వారు ఉన్నామో, మనమందరం కూడా నాగరికతలో ముందుకు సాగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి రాశాడు మొన్న ఒక సందర్భంలో, 3 లక్షల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి రాముడు, సీతలు ఆ రోజుల్లో వాళ్ళు వేసుకున్నటువంటి సీత వేసుకున్నటువంటి జాకెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు వేసుకున్నటువంటి ఎవరు పుట్టారు? అప్పుడు పుట్టుకలు ఉన్నాయా? వాళ్ళు ఎప్పుడో 3 లక్షల సంవత్సరాల క్రితం సరిపోతారు. అదే ఇప్పుడు సరిలాగా వాళ్ళు తీసుకొస్తున్నారు. అయితే ఆమె వేసుకున్నటువంటి డ్రెస్, ఆ జాకెట్లు ఎవరు పుట్టారు? అప్పుడు జాకెట్లు ఉన్నాయా? ఒకవేళ ఒక 2,000 సంవత్సరాల క్రితం అయినా కానీ ఉన్నాయా అని ఆలోచన చేస్తే లేవే. కాబట్టి నాగరికత ప్రపంచానికి ఎలా వచ్చింది అంటే దేవుని ద్వారానే వచ్చింది. కాబట్టి సహోదరులారా, రక్షణ వాక్యం యొద్దకు పంపుచున్నాను. అక్కడ దూతను పంపాడు, ఇక్కడ మనకైతే రక్షణ పంపాడు. రక్షణ లేని వారంతా కూడా మీరు రక్షణ పొందండి. రక్షణ పొందితే నీకు ఇంకో రూట్లో ఆనందం, దేవుని బట్టి ఆనందం, దేవుని ఆలయాన్ని బట్టి ఆనంద సంతోషంతో దేవుడికి మాతో మాట్లాడుతున్నాడు. యేసు వారి పుట్టుక విషయంలో గాబ్రియల్ దూత ఎక్కువ పాత్ర పోషించింది. ఈ దూత స్పష్టంగా కొంతమందికి చెప్పింది కొన్ని మాటలు. ఇదే దూత స్పష్టంగా కొంతమందికి కొన్ని మాటలు చెప్పింది. చూడండి, ఇంకో మాట చూడండి. లోక సువార్త 1:8 చదవండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుకొని చుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి అతను వద్దు వచ్చాను. ధూప సమయమందు ప్రజా సమూహం అంతయు ప్రభు దూత వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూసి తొందరపడి ఆమేన్. ఇంకెవరికి దర్శనం ఇచ్చిందంటే జకర్యా కూడా దర్శనం ఇచ్చింది. దూతలు చేసే పని ఏంటి? దేవుడు చెప్పినటువంటి మాటలు మానవులకి మొయ్యటమే ఈ యొక్క గాబ్రియల్ దూత పని. దూతలు అనేక రకాలు ఉన్నారు. ఒకసారి మనం చూసినప్పుడు అగరు ఏడుతుంటే ఆ యొక్క సారా దగ్గర చెల్లిపోయి ఏడుతుంటే, ఓ అగరు నీకు ఇక్కడ ఏం పని ఏమన్నా దూత? అగరు కొట్టేది అవుతుంది, పెట్టింది అవుతుంది, తిట్టింది అవుతుంది, రకరకాల దూతలు ఉన్నాయి. అన్నిటి కూడా సబ్జెక్ట్ సరిపోదు, చెప్తాను తర్వాత. కాబట్టి అగరు నీకు ఇక్కడ ఏం పని? నువ్వు మళ్ళా వెళ్ళి యజమానుల పాదాల దగ్గర ఉండు. చూసారా? ఆ దూత ఏ దూత? తిట్టే దూత, తిరిగి పెట్టే దూత. అంటే మన యజమానుల దగ్గరికి
చేర్చే దూత. ఇక్కడ ఈ గాబ్రియల్ దూత వర్తమానం అందించే దూత. అక్కడేమో మరియకు వర్తమానం అందించింది, ఇక్కడేమో జకరియకు వర్తమానం అందించగా కనపడగా అక్కడ జకరయ్య భయపడిన వాడాయను. చూసారా ఏం చేశాడు? భయపడిన వాడాయను. దోపేచుడుగా ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత వేదిక కుడివైపున నిలిచి జకరయ్య అతను కనపడగా జకరయ్య అతను చూసి తొందరపడి భయపడివాడు. అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుడు కనును, అతనికి యోహానను పేరు పెట్టును. నీ ప్రార్థన వినబడినది. చాలా అమూల్యమైన మాట. ఏం వినబడింది? నువ్వు చేసే ప్రార్థన, నీకు సంతానం లేదు కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన నాకు వినబడ్డది. కాబట్టి దోపేస్తున్నాడు, అతను ప్రార్థన కూడా చేస్తున్నాడు, ప్రార్థన కూడా ఉందన్నమాట. కాబట్టి నీ ప్రార్థన నాకు వినబడ్డది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి నువ్వు యోహానను పేరు పెట్టెదవు. ముందు ఈ జకరియకి కనపడ్డది. ఆ తర్వాత ఆ యొక్క ఎలిజబెతు గర్భం ధరించగా 6వ నెలలో, ఆమెకు 6వ నెల వచ్చినప్పటికీ ఇక్కడ మరియకు కనపడ్డది. యోహాను గారికి యేసు ప్రభు గారికి 6 మాసాలు వ్యత్యాసం ఉన్నది. అంటే యోహాను గారు పెద్దోడని ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దూత జకరియతో యోహాను గురించి ధైర్యంగా మాట్లాడింది, యోసేపుతో ధైర్యంగా మాట్లాడింది మరియను గురించి. ఆ తర్వాత యోసేపుతో కూడా మాట్లాడింది. చూడండి మరి మత్తయి సువార్త 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైంది, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె కుమారుడు కనును, తన ప్రజలను వారి పాపను ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. బా చూసారా ఇక్కడ ఎవరు దర్శనమిచ్చింది? ఇక్కడ యోసేపుకు దేవుడు చెప్పమన్న మాట యోసేపు చెప్తుంది. ఓ దూత, గాబ్రియల్ దూత అని వెళ్ళవచ్చి ఆ యోసేపు మరియను చేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఆమె గర్భం ధరించింది, లోక మానవులు అనుకుంటున్నాడు. కాబట్టి గాబ్రియల్ దూతను వెళ్ళి ఆ యోసేపుతో మాట్లాడరా, ఓ యోసేపు ఎలాగని చెప్పు అని చెప్పి దేవుడు చెప్పిన మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ నువ్వు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపను ఆయన రక్షించుకునక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని చెప్పి అక్కడ యోసేపుతో చెప్పగా, ధైర్యముగా మాట్లాడగా, ధైర్యముగా చెప్పగా యోసేపు ఆ మాట విని మరియను చేర్చుకొని ఆమె క్రీస్తును జన్మించేదాకా ఆమెను ముట్టకుండా ఉన్నాడని చెప్పి ఇక్కడ లేఖనాలు చెబుతూ ఉన్నాయి. చూసారా ఎంతమందికి వర్తమానం ఇచ్చింది? 1 మరియకు, 2 జకరియకు, 3 యోసేపు. అంత మాత్రమే కాకుండా ఈ దూత గొల్లలతో కూడా మాట్లాడినట్టు చూస్తాం. ఆ వర్తమానము వినే గొల్లలు యేసే దగ్గరికి వెళ్ళినట్టు చూస్తాం. గొల్లలకు వర్తమానం ఇచ్చింది. లోకాసు వార్త 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఆమేన్. ఎవరి దగ్గరికి వచ్చింది? గొల్లల. రాత్రి వేళ పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలు కాసుకొచ్చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది. వచ్చి నిలిచింది దూత రాగానే ప్రకాశమైన కాంతి వారి మీదకి వెళ్ళింది. వారి మీదకి వెళ్ళగా వారి కాంతిని చూసి, ఆ వెలుగును చూసి, ఆ రోజుల్లో మనలా కరెంట్ లైట్లు లేవు, లేకపోతే ఏమంటారు పెద్ద లైట్లు ఏమీ లేవు. ఆ చీకట్లో మంట వేసుకుని ఆ మంట కాగుతూనే వారు కాపలాగా ఉండాలి. చలికాలం కదా ఉండాలి. ఆ దూత రాగానే వెలుగొచ్చింది, పగటి వేళ వచ్చేది వెలుగొచ్చింది. వారు మిక్కిలి భయపడి. అప్పుడు ఆ దూత చెప్తుంది, అయితే ఆ దూత
భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకర సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సార్ ఈ మాటతో ఎన్నమాట? 4 మాటలు. నలుగురికి దూత వర్తమానం వచ్చింది. వర్తమానం ఇచ్చినప్పుడు ఏ మాత్రం భయపడక దేవుడు తనకు చెప్పనటువంటి మాటలు ఆ దూత వారికి చెప్పినట్లు వర్తమానం అందించి వెళ్ళిపోయినట్లు చూస్తున్నాం. ఈ దూత చెప్పిన మాట ఏంటంటే, ఆఖరి మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనగా మనల్ని రక్షించువాడు, మన పాపాలను రక్షించువాడు, మన వ్యాధి బాధను రక్షించేవాడు. ఆయన పొందిన దెబ్బల చేతలను స్వస్థత కలుగుతున్నది. వ్యాధి బాధ రక్షించేవాడు, అపాయం రక్షించేవాడు, కీడులను తప్పించేవాడు, అన్నిటి నుండి తప్పించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. కానీ నువ్వు చేయవలసిన పని ఒకటే, రక్షణ పొంది సిద్ధముగా ఉండాలి. ఈ దూత దేవుడు ప్రకటన చెప్పినప్పుడు ఎంత ధైర్యంగా వర్తమానాలు ప్రజలకు అందించి ఒకసారి మనము ఆలోచించాలి. అలాగే మనం కూడా దేవుని గురించిన సువార్త ధైర్యంగా చెప్పాలి. అలా చెప్పగలిగిన వాడే దేవుని దూత అని మనం గ్రహించాలి. దేవుని దూత అంటే అర్థం ఏంటి? మధ్యవర్తి, పోస్ట్ మ్యాన్, అంతే కదా. పోస్ట్ మ్యాన్ అక్కడ ఉత్తరాలు ఇక్కడ అందించేవాడు పోస్ట్ మ్యాన్. దేవుని దూత అంటే అలాగే మన ప్రార్థన అక్కడ అందిస్తుంది. అక్కడి నుంచి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం వచ్చి మనలను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి మనం కూడా దేవుని స్వార్థ అనేటువంటి పత్రికలను, ఉత్తరాలను ఏం చేయాలి? ప్రజలకు అందించేవాడే నిజమైన దూత అని చెప్పి మనం గమనించాలి. అర్థమైందండి? చెప్పగలిగిన వాడే దేవుని దూత అని మనము గమనించాలి. నిరో చక్రవర్తి కాలంలో అనేక మంది దేవుని స్వార్థ కొరకు ఎంతో ప్రయాసపడి స్వార్థ ప్రకటించారు. అనేక మంది నిరో చక్రవర్తి చేతులు హతసాక్షులు అయ్యారు. వారు పరలోకమందు ఉన్నారు. ఈ రోజుని వారు పరలోకమందు ఉన్నారు. ఆ నిరో చక్రవర్తి కాలంలో మరి చర్మం వలచటం, స్వార్థించే వాళ్ళ చర్మము వలచటం, అలాగే నువ్వులో ఎడిశాప చెప్పినట్టు ఏపటం, రకరకాల హింసించారు. ఆ రోజు పోల్చుకుంటే ఈ రోజు చాలా బెటరే చెప్పుకోవాలనుకుంటే. కానీ దేవుడు అలాగైనా కానీ దేవుడు దూత చెప్పినప్పుడు ఆ దూత వచ్చి ఎవరికి ఏమి చెప్పమంటే వాళ్ళకి అదే చెప్పి ఎంతగానో తన కార్యాన్ని నెరవేర్చేట్టు మనం చూస్తున్నాం. ఎవరికి ఏ వర్తమానం చెప్పమంటే ఆ వర్తమానం చక్కగా చెప్పింది. మరి ఈరోజు ఆ యొక్క మరి దూతను పంపినట్లు మనం కూడా పంపాడు కదా లోకానికి, అంతే కదా. మరియా యొద్దకు దేవుడి చేత మాట్లాడండి, మరియా యొద్దకు దేవుడి చేత పంపబడేది అన్నట్లు మనల్ని కూడా ఈ లోకానికి అందుకే పంపాడు కదా, మనం కూడా పంపాడు కదా. మరి దూత చెప్పినట్టు చేస్తుంది, మనం ఎందుకు చేయట్లేదు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. క్రైస్తవం అంటే ఏదో ఆదివారం బైబిల్ వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన మనం రక్షించబడిపోయాము, లేదా పరలోకానికి చేద్దాం అనుకోవద్దు. కానీ ధైర్యముగా చెప్పగలిగే వారిగా ఉండాలి. కాబట్టి ఒక సందర్భంలో యోనా కూడా ధైర్యంగా చెప్పాడు. యోనా కూడా ధైర్యంగా ప్రకటించాడు. ఏం ప్రకటించాడు చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. అతడు వారితో ఇట్లా నేను జాగ్రత్తగా చదువుతున్నాడు కదా. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికి సృష్టికర్తయై ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. చూసారా ఏం చెప్తున్నాడు ఈయన? ఏమన్నా? నేను హెబ్రీయుడను, భూమికి ఆకాశానికి దేవుడైనటువంటి యెహోవా యందు భయభక్తులు కలవాడను. దేవుడికి స్తోత్ర. ఎక్కడ చెప్తున్నాడు? వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఆడొక్క ఉన్నాడు, ఎవరు లేరు. అందరూ ఆ రోజులో కూడా ఇంతే. ఆ రోజు కూడా ప్రపంచం అంతా ఇలాగే ఉంది, ఈ రోజులో కూడా ఇలాగే ఉంది. కాబట్టి ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. అయినప్పటికీ అబద్ధం మాట్లాడలేదు. ఏమంటాడంటే నేను హెబ్రీయుడను, ఆకాశానికి భూమికి దేవుడైనటువంటి యెహోవా యందు నేను భయభక్తులు కలవాడు. అంటే యెహోవా సంబంధించినటువంటి వాడను, ఆయన కుమారుడను అని స్వార్థ ప్రకటించాడు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. గొప్ప స్వార్థ ప్రకటించాట.
ప్రకటించగానే వాళ్ళకి భయం వేస్తుంది. భయం వేసి అయితే నీ వల్ల సీట్లు వేస్తారు, నీ వల్ల ఇది కలిగింది కదా అంటే అదేమన్నంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, తుఫాను ఆగిపోద్దని చెప్పాడు. చూసారా, దేవుడి బిడ్డలకే సాధ్యం. సామాన్య మానవుడు ఎవరైనా ఆ వాళ్ళని నన్ను ఎత్తేసి సముద్రంలో పడేసేయండి, మీకు తుఫాను తగ్గిపోద్ది అంటే పడేస్తే తగ్గిదా? తగ్గదు. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం అక్కడ సువార్త, గొప్ప సువార్త అందించారు కాబట్టి యోనా ద్వారా అక్కడ గొప్ప సువార్త అందించబడింది. అప్పుడు అందరూ భయపడిపోయారు. తుఫాను ఆగిపోగానే అందరూ భయపడిపోయి యెహోవాకు మొక్కుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేయండి. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? దూతను ఎలా పంపాడు, మనం కూడా అలా పంపాడు. ఈ సువార్త ప్రకటించే భాగ్యం దూతలకు లేదు. దూతలు ఉంటే కనుక ఎప్పుడు ప్రపంచం అంతా సువార్త అందేశను అందరూ క్రైస్తవులు అయిపోదు. కానీ భాగ్యం లేదు, మనకే భాగ్యం ఉంది. ఎవరైతే ఆ పక్క ఈ పక్క వాళ్ళకి మీ పనిలో మీ డ్యూటీలో మీ సమానులకు మీ యజమానులకు అలాగే కొంతమంది వారికి ఎవరైతే ప్రకటిస్తారో వారు దూతలు లాంటి వారు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారు. గమనించాలి, చేయాలి. దేవుని పని మనం చేయాలి. గుర్తుంచుకోండి, యోనా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నేను హెబ్రీయులను సముద్రపు భూమికి సృష్టికర్తైన యెహోవా యందు భయభక్తులు కలవాడని అందరితో యోనా చెప్తున్నాడు. అలాగా నీవు అలాగా చెప్పగలుగుతున్నావా? నేను క్రైస్తవుడను, క్రీస్తు సంబంధించిన వాడును, క్రీస్తు లోకానికి రక్షకుడు కాబట్టి క్రీస్తు నమ్ముకోండి అనే మాట మనం చెప్పగలుగుతున్నాం. నమ్ముకోండి అని చెప్పొద్దు, అవసరం లేదు, ఆ మాట అవసరం లేదు. నేను క్రీస్తు సంబంధిని, క్రీస్తు వాడను, క్రైస్తవుడను, నా పట్ల ఇన్ని కార్యాలు చేశాడు అనే సువార్తను చెప్తే అనేక మంది ఆ రోజున ఓడలో ఉన్న వారందరూ ఎలా మొక్కున్నారో, ఎలాగ అర్పణలు అర్పించారో అలాగా ఒక ప్రాంతం అంతా మారిపోయే అవకాశము లేకపోవద్దని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు మాట్లాడుతున్నాడు, చూడండి. పౌలు గారు మాట్లాడుతున్నాడు అపోస్తల కార్యాలు 27-23. ఆ దేవుని దూత 22 చదువునండి. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాళ్ళకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడనో, నేను ఈ మాట వినండి, ఇక్కడి నుంచి వినండి. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము, నీవు కైసరయ నిలవలసినది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరికీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. నీతో పాటు వారు కూడా చావరు, కానీ గొప్ప అద్భుతము ద్వారా అనేక మంది విశ్వసిస్తారు. వాళ్ళలో ఉన్నటువంటి వారు అనేక మంది విశ్వసిస్తారు అని చెప్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు ధైర్యం చెప్తాడు పౌలు. ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకుని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాళ్ళకే కానీ మీలో ఎవరి ప్రాణమునకు హాని కలుగదు. వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి కానీ ఎవరికి హాని కలగదు. నేను ఎవరి వాడనో, ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి అర్థం వచ్చి పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని వారితో నాతో వాడితో పాటు వాళ్ళు ఉన్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. ఏమేం చేయాలంటే ఇక్కడ అవకాశం కుదురుతుంది, సువార్త ప్రకటించాలి. ఓడలో ఉన్నటువంటి వారందరినీ అందరికీ దేవుడి రక్షణ గురించి నువ్వు ప్రకటించాలి. కాబట్టి ధైర్యం తెచ్చుకోమని చెప్పి అన్నప్పుడు ఈ యొక్క పౌలు వారికి అందరికీ ధైర్యం చెప్తున్నాడు. మీలో ఎవరికి వాళ్ళకి కానీ మీలో ఎవరికి కూడా ఏ హాని కలగదు, నా దేవుడు నాకు రాత్రి దర్శనమిచ్చాడు అని చెప్తున్నాడు. చూసారా, ఆ తర్వాత అద్భుతంగా ఒడ్డుకు చేరుతారు. ఆ తర్వాత కైసరికి నిలబడాల్సిన అవసరత ఉందన్నమాట. కాబట్టి గడచిన రాత్రి దేవుని దూత ఎంతకు వచ్చి నువ్వు ధైర్యముగా ఉండు, భయపడకు, నువ్వు కైసరు ఎదుట నిలవలసినదని చెప్పినప్పుడు ఆ పౌలు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే దేవుని దూత ఉండగా, దేవుని పరమ జ్ఞానం ఉండగా కైసరు అయినా లేకపోతే ఏ రోజైనా ఈ యొక్క పౌలుతో మాట్లాడగలరా? పౌలు చెప్పిన మాటలకు వారు సమాధానం చెప్పగలరా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి చూసారా, దేవుని పని ధైర్యం కలిగి చేయాలి, భయపడకూడదు.
అలా భయపడిపోతుంటే అద్భుతమైనటువంటి ఆశీర్వాదము కలుగుతుంది. మన వల్ల ఆత్మలు రక్షించబడతాయి. ఆత్మలు రక్షించబడితే నీకు అక్కడ ఒక కిరీటము ఉంటుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆడైనా మగైనా ఎవరైనా సరే కిరీటం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం ఈ లోకంలో ఆత్మలను రక్షించాలి. కాబట్టి ఎన్ని మాట చెప్పాను? 3 మాట. మళ్ళా యోనా 1, రెండవది అపోస్తలుడైన పౌలు గారు 1, మూడవది షద్రకు మేషకు కూడా ధైర్యంగా మాట్లాడారు. ఎవరు ఎదుట? రాజు ఎదుట ధైర్యంగా మాట్లాడగలిగే శక్తి సామాన్య మానవుడికి ఉంటుందా? నెవర్. సామాన్య మానవుడికి ఎంత మాత్రం ఉండనే ఉండదు. దేవుని శక్తితో, దేవుని ఆత్మతో నింపబడిన వారు కనుక వీరు ధైర్యంగా రాజుతో మాట్లాడుతున్నారు. ఎవరు? షద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు కూడి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? దానియేలు 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించడానికి సమర్థుడు మరియు నీ వశన పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఆమేన్. ఇదంటే ధైర్యం అంటే క్రైస్తవులో ఉండే ధైర్యం ఇదే. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనలో చాలా మంది ఛాతి గుండె ఎర్ర పెట్టుకొని వెళ్తారు. ఏమంటే మా దేవుని పూజిస్తాం, మేము మానం, ఆయన రక్తంలో కడబడ్డాం, మేమెంత మాత్రమో పూజించక మానము అని చెప్పి ధైర్యంగా వెళ్తాం. వాళ్ళు కాల్చి చంపినా లేదా ఎలా చంపితే చంపుకోడు, కానీ చంపితే మా దేవుడు మమ్మల్ని బతికించడానికి సమర్థుడు అని చెప్పి అనగలుగుతాం. కానీ ఎంత మాత్రం తిరిగితనంగా వెనక్కి పోం. దయచేసి గమనించండి. అదే రోజులు మరి ఇప్పటికి వచ్చే ఉన్నాం, కానీ ఇప్పుడు బీజేపీ ఓడిపోవడం రాలేదు. ఒకవేళ బీజేపీ గెలుస్తుంటే అదే పరిస్థితి ఏర్పడను. కానీ ఏదో సమయంలో మనకు అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఏర్పడితే ధైర్యంగా దేవుని పక్షంగా నిలబడేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నా. ఒక ఫోటో పెడతారు, ఎలాగట్ట ఫోటో పెట్టేసి ఈ దేవుడు మా దేవుడు కాదు, ఈ దేవుడు మేము నమ్మము, ఈ దేవుడు మాకు ఈ లోక దేవతలు మా దేవుడు అని చెప్పి మొక్క దుమ్మేసి ఎక్కువమన్నారు అనుకోండి. ఎంతమంది వెళ్తారు? ప్రాణ రక్షణ కూడా అందరూ వెళ్ళిపోవచ్చు. అలాగే పెట్టారంట నిర్వ చక్రవర్తి కాలంలో. పెడితే అందరూ భయం వేసి ప్రాణ రక్షణ కోసము మొక్కలు చూసి వెళ్ళిపోతారట. ఒక చిన్నపిల్ల వచ్చిందంట. వచ్చి ఆ బొమ్మ చూడగానే, ఆ యొక్క ఫోటో మీద ఉన్న బొమ్మలు చూడగానే ఆ పిల్లకి ఎంతో బాధ కలిగి ఆ బొమ్మ తీసుకొని ఆ ఫోటో తీసుకెళ్ళి హృదయం ఎత్తుకొని ఆ లంగా పెట్టి ఆ ఉమ్లని తుడిచేసి నేను ఇవి సేవిస్తున్నానని చెప్పిందంట. టపా వెళ్ళిపోయి చచ్చిపోయి. చూసారా చెప్పాను కదా మీకు, నూనెలో ఏగించమని 2 శాతం ఏగించాడు. యోహాను గారిని ఏగించలేదా? నూనెలో దింపలేదా? నూనె యోహాను గారి ముందు తల వచ్చింది, ఆయనకేమీ కాలేదు. మరి కత్తెట్టి నరికారు, కత్తె యోహాను గారి తల వచ్చింది, కత్తెడు ఎన్నో ముక్కలైపోయింది, కానీ ఆయన పీకి తగ్గలేదు. ఇలా సావడని చెప్పేసి తీసుకెళ్లి పద్మాస దీపంలో చిన్న క్రియేటకాలు కూడా విషం గల క్రియేటకాలు, పాములు, పురుగులు ఉన్నటువంటి చోట హెలికాప్టర్ తీసుకెళ్ళి ఓడ మీద తీసుకెళ్ళి దింపేసి వచ్చేస్తారు. క్రూర మొగలు ఉండే చోట ఆయన ఒక దినమున పరిశుద్ధ దినమున పరవశుడై ఆ యొక్క దర్శనం చూసి ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఆ తర్వాత తీసుకొచ్చి ఎరుసలేములోనే వదిలేస్తారు. అక్కడే ఆయన బతికినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సంగమా, ఇక్కడ అంటారు షద్రకు మేషకు అబేద్నెగో అంటారు. ఏమంటారు? 3:17 మేము సేవించుచున్న దేవుడు, నేను చదువుతాను. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు మరియు నీ వశన పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించము, నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమని నువ్వు తెలుసుకో. ఎవరితో మాట్లాడుతున్నారు? రాజుకి ఇంకా కోపం అయిపోయింది. అప్పుడు బంటి రోజులు కేస్తాడు, ఈ అగ్నిగుండం 7 అంతలు చేయండి. ఎందుకు? వీళ్ళు గర్వంగా మాట్లాడుతున్నారు, దగ్గర భయపడలేదు కాబట్టి 7 అంతలు చేయండి అని ఆజ్ఞాపించాడు. 7 అంతలు చేశారు. తీసుకెళ్ళి అందరూ పడేయండి అంటే తీసుకెళ్లి పడేశారు. పడేసిన వాళ్ళు వేడి చచ్చిపోయారు. కానీ వీళ్ళ అగ్నిగుండంలో ముగ్గురు పడేగా 4 తిరుగుతున్నారు. రాజు చూద్దాం పైన కూర్చొని, ఏంటి మనం 3 పడేసాం కదా, నాకు 4 కనపడుతున్నారు, 4 తిరుగుతున్నారు అగ్నిగుండంలో అని చెప్పి అన్నప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు.
ఆ తర్వాత వాళ్ళు పైకి తీసిన తర్వాత రాజు కూడా ఒప్పుకొని మన రాజ్యాలంతటా వీళ్ళు దేవుడని ప్రకటన చేయమని చెప్పారు. అనేక మంది మార్పు చెందారు. ప్రియ సంగమా, మనం అందించగలిగితే, సువార్త మనం అందించగలిగితే అనేక మంది మార్పు చెందారు, అనేక మంది నరకం తప్పించబడతారు, అనేక మంది పరలోక రాజ్య వాసులు అవుతారు. కాబట్టి దేవదూత ఎలాగైతే మరియ దగ్గరికి వచ్చి, మరియా భయపడకము, ఈ కార్యము దేవుని వల్ల కలిగినది, నువ్వు పరిశుద్ధాత్మ గర్భం ధరించావు, నువ్వు కుమారుడు కంటావు అని చెప్పి అక్కడ ధైర్యంగా చెప్పగలిగింది. అలా చెప్తే మనం బ్రతకెత్తారండి? అసలే బ్రతకనేవారు. కానీ ధైర్యము. అలాగే ప్రియ సంగమా, మనం కూడా ధైర్యం తెచ్చుకొని అలాగే జీవించవలసిన దేవుడు మనతో మాట్లాడుతాం. తన పని నిమిత్తము, క్రీస్తు యొక్క స్వార్థ నిమిత్తము, క్రీస్తు యొక్క స్వార్థ పని నిమిత్తము మనం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ రోజు ఎంతో స్వార్థ ప్రబలిపోయేది. ప్రపంచ దేశానికి కూడా రక్షణ మార్గంలో నడిచేవారి దేవుడు మనతో మాట్లాడుతారు. అలాగే మనం కూడా దేవుని నిమిత్తం ధైర్యంగా చెప్పగలిగే ఉండాలి. అదే మనకు గొప్ప ఆశీర్వాదం అని మనం గమనించాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే దోత చెప్పింది ఏమని, గొల్లలకు దూత ఏమని చెప్పింది? రక్షకుడు పుట్టి ఉన్నాడు. చదవండి, లోకస్వార్థ 2:15 చూద్దాం కొన్ని మాట. లోకస్వార్థ 2:15. ఆ దూత తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ఇక్కడ ఆపాలి. జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడని వారు నమ్మిది. జరిగిన ఈ కార్యం ఏం జరిగింది? దూత వచ్చి వాళ్ళకి చెప్పింది వర్తమానం. మొట్టమొదటిగా వర్తమానం అందించింది యేసు పుట్టాడని అందించింది ఎవరికంటే గొల్లలకి అందించారు. కాబట్టి దూత వచ్చి ఆ వర్తమానం చెప్పగానే వాళ్ళు ఏమంటారు? జరిగిన ఈ సంగతి దేవుడు మనకు తెలియపరచడానికి దూతను పంపించున్నాడని వారు నమ్మారు. ప్రియ సంగమా, మనం ఆలోచించవలసి మాట గురించి మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు మనతో తన సేవకుల ద్వారా, బైబిల్ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా దేవుడి మాటలు మన కొరకే వినిపిస్తున్నాడు, మనల్ని బలపరచడానికే వినిపిస్తున్నాడు, మన కోసమే దేవుడితో దాసుతో మాట్లాడుతున్నాడు అని నమ్మితే నువ్వు ప్రభుని చూస్తావు. ఆమేన్ చెప్పరే? హల్లెలూయా. నువ్వు నమ్మితే దొంగరాలు, నమ్మకపోతే ఇంక నీ అంత ఏమన్నా అర్థమవట్లేదు. పరిశుద్ధ గ్రంథం, ఆ పరిశుద్ధ రాసిన మాటలే కదా, ఆ మాటలే కదా సేవకు వచ్చేది. ఆ మాటలు కాకుండా లోక సంబంధం మాట చెప్తే మనం నమ్ముతాం, కానీ పరిశుద్ధ గ్రంథంలో మాట చెప్తే మాత్రం మనం నమ్మం. ఆ దూతలు దేవుడు మన కొరకే ఆ గొల్లలు దేవుడు మన కొరకే పంపించి ఉన్నాడని చెప్పి నమ్మి చదువునండి. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకున్న శిశువును చూసి వారు చూచి అమ్మా ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఆమేన్ చూసి తమతో ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ఏం చేశారు? ప్రచురము చేసిరి. అబ్బా, చూశారు. ఆ తల్లి మరియా యోసేపు మాట విన్నారు. వారు అజ్ఞానులే, వాళ్ళని వారు అజ్ఞానులే, జ్ఞానులు కాదు. అయినప్పటికీ దేవునితో వారికి ముందే వర్తమానం అందించమని చెప్తే దేవుడు అందించారు. వారు వెంటనే బయలుదేరి వెళ్ళారు, శిశువును చూశారు, ఆ తల్లిదండ్రులతో మాట్లాడారు. వారు చెప్పిన మాట హృదయంలో దాచుకున్నారు. అవి ఏం చేశారు? బయట వాళ్ళకి ప్రచురం చేశారు. బెత్లెహేము గ్రామందు యేసుక్రీస్తు పుట్టాడు, మీరందరూ వెళ్ళి చూసిరండి, ఆయన పాపుల రక్షకుడు, పాపులు రక్షించేవాడు, కాబట్టి అందరూ వెళ్ళి చూస్తాడని చెప్పగానే అనేక మంది వెళ్ళి చూసినట్లు మనం చూస్తున్నాం. అంటే ప్రచురం చేశారు. వారు చేయవలసిన బాధ్యత ప్రకారం ప్రచురం చేశారు. మరి మనకు కూడా వర్తమానం అందింది కదా, యేసుక్రీస్తు పుట్టాడని మనం ప్రచురం చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. వాళ్ళని చూసి తాము చూసిన వాటిని ప్రచురం చేసిన కనుక విన్నవారందరూ ఆశ్చర్యపడినని మనం చూస్తున్నాం కనుక వారు ఆశ్చర్యపడ్డారు కనుక దేవుడు చేసే కార్యాలు మనం కూడా ప్రకటిస్తే కార్యాలు విన్నవారు కూడా ఆశ్చర్యపడతారు. అంతేగాని ప్రకటించకపోతే ఎవరు తెలుస్తుంది? ఎవరు ఆశ్చర్యపడతారు? మనం ప్రకటిస్తే ఆశ్చర్య కార్యాలు విన్నవారు మార్పు చెంది దేవుని వైపు తిరుగుతారు. దేవదూతలకు లేని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కనుక మరి మనం కూడా గొల్లలు ఏ విధంగా ప్రకటించారో ఆ విధంగా మనం ప్రకటించాలి. అనేక మందిని దేవుని వైపు తిప్పేవారు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు.
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు నీ కొరకు. ఆ మాట చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, ఈ మాట వినండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు, చూద్దాం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, అంటే రక్షకుడు అనగా రక్షించేవాడు, మానవుడు రక్షించేవాడు, ప్రజలను రక్షించేవాడు, అతడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే మాట శబ్దం ఏంటి? రక్షించువాడు. అంటే మనల్ని మన పాపం నుండి రక్షించువాడు అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతూ మనం గమనించవలసిన వారం ఉన్నాం. మత్తయి సువార్త చెప్పినట్టుగా ఇది జరిగిందని మనం గమనించాలి. చూడండి మత్తయి సువార్త 1:16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన. ఇది మత్తయి గారు చెప్పినటువంటి మాట రాశాడు. అలాగే మరి ఆ యోసేపు మరియలకు యేసు ప్రభు పుట్టాడని మనం గమనించాలి. 20వ వచనం చదవమా. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు అనేను. ఎవరి నుంచి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. యేసు అనే శబ్దములకు రక్షకుడని అర్థము అని ఇక్కడ మనతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు గురించి ప్రకటించేటువంటి ప్రకటనలన్నీ కూడా, క్రీస్తు జన్మం గురించి ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరిపోయినట్లు మనం గమనించాలి. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించులేక విడిపించును. అంటే మన రక్షకుడు పుట్టినాడు అనగా మన రక్షించువాడు పుట్టినాడు, మన పాపం నుండి మనం విడిపించేవాడు పుట్టాడు. ఎవరైతే క్రీస్తు రక్షకుడని భావిస్తారో, ఆ భావించి ఆయనను అనుసరిస్తారో వారు ధన్యులు. వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, చేస్తూనే ఉన్నాడు. నేను నమ్మాను, నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు. మీరు ఎవరు నమ్మితే వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చాలా మంది పట్ల మన దేవుడు ఇప్పటికే మన సంఘంలో చేశాడు. మిగిలిన వారు కూడా పూర్తిగా నమ్మితే, విశ్వసిస్తే, ఆయన మీద అనుకుంటే అద్భుత కార్యాలు మన పైన కూడా చేస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వ్యక్తి వెళ్తున్నాడు. ఎవరు బైబిల్లో చెప్పండి అమ్మా. రక్షకుడైన నమ్మిన వ్యక్తి వెళ్తున్నాడు. పేతురు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పలేదా? చదవండి ఆ మాట చదవండి. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. చూసారా నన్ను ఎవరైనా చెప్పుకుంటారు లోకమంతా అని శిష్యులు పంపాడు చేసుకోవాలి. దాన్ని ఏమని చెప్పుకుంటారు, ఎవరైనా చెప్పుకుంటారో వినమని చెప్పి పంపాడు. అయితే వాళ్ళ పేతురు అని ఆ పాత నిబంధనల కాలంలో ఉన్నటువంటి ఏలియా అని, కొంతమంది ఎలీషా అని, కొంతమంది అలాగే చెప్పుకున్నారు అన్నారు. అప్పుడు వేస్తున్నారు, మీరైతే దాన్ని ఏమని ఎవరైనా నమ్ముతున్నారంటే, మరియు నువ్వు పేతురు అంటే ఏం చెప్పాడినా, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పారు. ఏమని? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. వెంటనే చెప్పేశాడు. అసలు ఏ జంపు లేకుండా శిష్యులు మొట్టమొదటిగా పేతురు చెప్పాడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. అప్పుడు యేసు ఏమన్నాడు? అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందు తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచాడు కానీ నరుడు నీకు బయలుపరచలేదు. ఎవరు చెప్పారు సంగతి నీకు? దేవుడే నీకు బయలుపరిచాడు, దేవుడే నీకు చెప్పాడు. కాబట్టి మానవులు ఎవరు నీకు ఈ మాట చెప్పలేదు. నిజమే, కొన్ని సందర్భాలు మనం మాట్లాడే మాటలో పరలోకం నుండి దేవుడు బయలుపరిచిన మాటలే మాట్లాడుతుంటాం. కొన్ని సందర్భాల్లో లోక సంబంధంగా మాట్లాడుతూ ఉంటాము. అప్పుడు అనుకుంటాం మనం, ఈ మాటలు నాకు ఎలా వచ్చాయి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అవి దేవుడే మన ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు గ్రహించారు. నేను వాక్యం రాసుకున్నాను, ఓకే, కానీ ఇంత వివరణ ఇవ్వగలనా? ఆరాధన అయిపోయిన తర్వాత దేవుని యొక్క ప్రసన్నత మా మీద కుమరించబడకపోతే నేనైతే వివరణ ఇవ్వగలనా? రాసుకుంటూ ఇవ్వగలనా?
ఇవ్వలేను. ఎందుకంటే దేవుడే నాకు బయటపరుస్తున్నాడు, దేవుడే ఆలోచిస్తారు. అప్పటికప్పుడు ఆలోచిస్తాడు. ఆలోచన బట్టి మీకు చెప్తాను. మీరు నమ్మిన వారు ధన్యులు, నమ్మకపోతే మేమేమి చేయలేము. కాబట్టి నువ్వు పేతురు అంటే అనేసి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారం దాని ఎదుట నిలువని నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క పాతాళ తారపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకంలో దేని బంధిస్తువో అది పరలోక బంధించబడను, భూలోకంలో దేని ఇప్పుదువో అది పరలోక బంధు ఇప్పుడు అతనితో చెప్పాను. సరే అంటే పేతురికి ఒక అవకాశం ఇచ్చినట్టు దేవుడు. ఏంటి? పరలోక తాళ చేతులు, పాతాళ తాళ చేతులు ఆయనకి ఇచ్చేస్తాడు. ఆయన ఏది ఇప్పితే పేతురు ఏది అవునంటే అయిపోద్ది, కాదంటే ఆగిపోద్ది, అంతే. ఇంకా అందులో ఏ సమస్య లేనే లేదు. కొన్ని సందర్భాలు మేము కూడా అదే పలుకుతాం. మా నోటికి పలికిన మాట నెరవేరుతుంది. ఒకవేళ అది నెరవేరదనుకుంటే మేము చెప్పము. అశుభ మాట మేము పలకూడదు కదా, చెప్పము. అప్పుడు మీరు మౌనం అయిపోవాలి. చెప్తే మీరు చేయొచ్చు, ముందుకు వెళ్ళచ్చు. ఎటువంటి ఏమంటారు అనుమానం లేకుండా ముందుకు సాగొచ్చు. దేవుడు మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు ప్రభుని ఒప్పుకొని వారిగా ఉండాలి. ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. అదే గొప్ప ధన్యత అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు మాట చెప్తున్నాడు. చూడండి, నువ్వు చేస్తే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీ 2:11 ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామం పైన ఆయనకు అనుగ్రహించాను. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాను. ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించాను. ఎందుకంటే నేను చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ఏం చేస్తాడు? ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుని క్రీస్తును హెచ్చించాడు. ఏం చేస్తాడు? హెచ్చించాడు. మనం కూడా మరి క్రీస్తు వలె, లేకపోతే ఆ యొక్క యోహాను గారి వలె, అలాగా దూత వలె చెప్పినట్లు మనం చేస్తే మనం కూడా హెచ్చిస్తాడు. మనం కూడా గనులుగా ఉంచుతాడు. గనులు అంటే లోక ప్రైమ్ మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్ లేదా మంత్రో కాదు, దేవుని అందలి ఆయన కుమారుని వలె క్రీస్తు వలె మనం హెచ్చిస్తాడు. క్రీస్తు కంటే గొప్ప కార్యాలు చేసే లోపల ఉన్నారు. పేతురు నడిచేటప్పుడు నీడ పడితేనే స్వస్థపడ్డారు. కానీ యేసు ప్రభు నడిచేస్తుంటే నీడ పడి స్వస్థపడ్డారా? మనం ఒకసారి ఆలోచించాలి. అందుకే ఎందుకంటే అంత ఘనత అలాంటి వ్యక్తులకు ఇచ్చాడు, మనం కూడా ఇస్తాడంటే దేవుడు. మనం గ్రహించవలసిన వారమైన దేవుడు మనతో చెప్తున్నాడు. అన్ని నామం కంటే పై నామానికి ఇచ్చాడు. అంటే దేవుడు అని చెప్పుకున్న వారందరి వల్లే ఆయన అడ్రస్ లేనివాడుగా లేడు. ఆయన ఒక మరి రక్షణ ఈ యొక్క జన్మను గూర్చి ముందే ప్రకటించి కొన్ని 750 సంవత్సరాల క్రితమే తన జన్మను గూర్చి ప్రకటించి ఆయన లోకాన్ని పంపాడు తండ్రి అయిన దేవుడని మనం గమనించాలి. ఉన్న వాళ్ళగా అడ్రస్ లేని వాళ్ళగా అప్పటికప్పుడు పుట్టాడు, లేదా అప్పటికప్పుడు పిలిచాడు. ఆ కొబ్బరికాయలు మా దగ్గర అవుతుంది. ఏంటది? మా దగ్గర ఊరుంది, అప్పరపల్లి ఊరుంది. అందునంట కొబ్బరికాయలు పొట్ట వేస్తారంట. ఆ పొట్టలో బొమ్మ ఉందంట. ఆ పొట్టలో నిలిచాడంట వెంకటేశ్వర స్వామి. ఎవరో గొయ్యి తవ్వుతున్నారంట. తవ్వుతుంటే గోతులో ఉందంట శివలింగం. విమర్శించడం కాదు. కానీ ఇలాంటివన్నీ ఎలాగవుతాయి? ఒక మనిషి, ఒక దేవుడైన ఎవరైనా ఈ లోపల ఉండాలంటే ఆడు పుట్టాలి, చిన్ననాటి నుంచి పెరగాలి, పెద్దవాడు అవ్వాలి. అప్పుడు కానీ అంతకాకుండా ఒకేసారి ఒక బొమ్మ దొరికినంత మాత్రాన దేవుడైపోతాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోక మానవులు గుడ్డివాళ్ళు అన్నట్టు గుడ్డివాళ్ళుగా అయిపోయి అసలు దేవుడిని పూజేసి దేవుని కాని వాళ్ళందరూ పూజిస్తూ బతుకుతున్నారు. ఇదంతా మాత్రం మంచిది కాదు. చూడండి, అనేక సంవత్సరాలకు ముందు అనేక మంది ప్రవక్తలు ఆయన జనాన్ని గురించి ప్రచురించారు. ఆ ప్రవచనాల ప్రకారము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు, లోపల పుట్టారని మనం గమనించాలి తప్ప ఏ ప్రవచనం లేకుండా, ఎవరు ఏమీ లేకుండా అకస్మాత్తుగా పిలిచిన వాడు కాదు మన ప్రభు యేసుక్రీస్తు. చదవండి యెషయా గ్రంథం 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్తయగు అధిపతి అని ఆ, అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ఇవన్నీ మనం ముందు వివరించుకున్నాం. కానీ ప్రవచనం గురించి చెప్తున్నాం. యెషయా గారి ద్వారా 750 సంవత్సరాల పూర్వము ఇలా ప్రవచించి ఆ ప్రవచన ప్రకారము యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టారు, పెరిగారు, పెద్దవాడయ్యాడు, తన పరిచయం చేశాడు. ఆయన లోకాన్ని పర్వపరంగా కూతురుగా అవరోహం అయిపోయాడు తప్ప ఆకస్మికంగా ఒక బొమ్మ వచ్చి కొబ్బరికాయ కొట్టులోనో లేదా బట్టి కొట్టులోనో ఉండలేదు. ఆ బొమ్మను చూసి అయితే పుట్టాడని మనం చెప్పుకోవట్లేదు కదా, చెప్పుకోవట్లేదు. కాబట్టి ఇది గమనించాలి. ఇక్కడ ఈ వాక్యము శిశువు పుట్టును అంటారు, కానీ ఒక దేవుడు అకస్మాత్తుగా వెలుచును అనలేదు. ఎవరైనా చిన్నపిల్లవాడిగా పుట్టకుండా ఒకేసారి పెద్దవాడుగా ఎలా వస్తారు? మనకు కుమారుడు అనుగ్రహించబడును అంటే దేవుడి కుమారుడుగా మనకు దేవుడుగా ఆయన లోకంలో ప్రవేశించాడు. చిన్న బాలుడిగా పుట్టాడు, పెద్దవాడు అయ్యాడు. ఆ తర్వాత తన రక్షణ కార్యాన్ని జరిగించాడని మనం నమ్మవలసిన మార్గం. కానీ యేసుక్రీస్తు మన అప్పటికే దేవుడు కాదు. అర్థమైందండి? మన అప్పటికే ఆయన ప్రత్యేకించబడినవాడు కాదు. చూడండి, అపోస్తలుల 10:30 అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నీకు ప్రభు, నాకు ప్రభు, అందరికీ ప్రభు. మన యేసుక్రీస్తు విశ్వసించిన వారికి కూడా ప్రభు, విశ్వసించిన వారికి కూడా ప్రభే. వారు మారాలి. మార్పు చెందకపోతే విడబడతారు, మార్పు చెందితే పరలోకానికి చేరుకుంటారు. ఆయన రాకడలో ఎత్తబడతారని మనం గమనించవలసిన వారిని చెప్తాం. కాబట్టి ఇంకా సబ్జెక్ట్ ఉంది, మన సమయం అయిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఒక కులానికి, గోత్రానికి, ఒక మతానికి కాదు, కానీ అందరికి, ప్రపంచ జనాభా అందరికి ఆయన ప్రభువే. ఆ యేసుక్రీస్తు నా ప్రభు అని ఎవరు ఒప్పుకొని సాగిలు పడతారో వారి ధన్యులు, పరలోక రాజ్యము వారి. గట్టి కృప దేవుడు అందరికీ దయచేయను గాక. మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువులోకి వెళ్ళిపోదాం. మోకరించండి. చాలా లేట్గా వచ్చారు, 11:30 కూడా చాలా మంది రాలేదు. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. మరి మనం 1 గంట ముందు చేసుకుంటాము. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోతాం. ప్రభా, నువ్వు నాతో మాట్లాడావు. దోత మరి ఎంతమందికి సువార్త అందించింది, ఎంతమందికి సువార్త ప్రకటించారు ప్రభా. దోత అయితే ఇదిగో మరియకు, అలాగే జక్కరయ్యకు, యోసేపుకు, అలాగే ప్రభా కొల్లలకు వర్తమానం అందించింది. ఇదిగో దాని గొల్లని చూసి వచ్చారు, దాన్ని ప్రకటించారు. అలా ప్రభా దోత నలుగురికి సువార్త అందించింది, నలుగురికి ఈ వర్తమానం అందించింది. అలాగే మేము కూడా అనేక మందికి వర్తమానం అందించేవారుగా నీ జన్మను వర్తమానించేవారు ఉంటాడు. ఈ సాయం తెచ్చింది. ఇదిగో దాన్ని నొప్పుకున్న వారిలో యోనా ఉన్నాడు. ఇదిగో తండ్రి మరి సెంటర్ ప్లేస్కి అభ్యర్థులు ఉన్నారు ప్రభా. స్పష్టంగా వారు చెప్పారు ఏ దేవుని కుమారులము, దేవుని బిడ్డలము. ఓ రాజా, నువ్వు మమ్మల్ని ఏం చేయక్కర్లేదు, నువ్వు మమ్మల్ని ఏమైనా చేసుకో. నా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థులు. ఒక రక్షించబోతే మేము చచ్చిపోతాం తప్ప నీ బొమ్మకు మేము నమస్కరించాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవ, నీ జననము లోక మానవ పాప రక్షణ. నువ్వు జన్మించకపోతే లోక మానవ పాప రక్షణ లేదు. మాతో మాట్లాడు దేవా, నీకే వందనాలు, నీకే వందనాలు. మేము కూడా ప్రభా నేను సువార్త దూత వలె మేము కూడా కొంతమందికి ఇది సువార్త అందించే బాధ్యము దయచేయండి. ఇదిగో దాన్ని భయపడద్దు, జడియకుడి, భయపడకుడి, మీ పని మీరు చేయండి అని చెప్పాలి. రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. విజయసేన ప్రార్థన చేస్తారు వాటి కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. అయా నాయన ప్రభా తల్లి ఆరాధన అంతట్లోనూ కూడా తను కృప చూపించారు. అందులో బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. వాక్య పరిచయలో నాయన తండ్రి ప్రభా, అయా నాయన తల్లి దేవతని తల్లి సేవకులకి నాయన నోటి బోరగా మీరు వాడుకున్నారు తండ్రి. అందరి బట్టి తండ్రి
మీ ఆత్మతో అభిషేకించి నాన్న తండ్రి ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నాన్న తండ్రి మరి మీ జననం గురించి నాన్న తండ్రి వర్తమానం మేము వింటూ ఉన్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఎదుకు నాన్న తండ్రి గాబ్రియల్ దూతను పంపిస్తే నాన్న ఆ ఎదుకు నాన్న ప్రభా రక్షణ వాక్యం తండ్రి అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మరి విన్న వాక్యం నాన్న హృదయంలో నాన్న భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. అయా తండ్రి జనన వాక్యం నాన్న ప్రభు అనేక మందికి నాన్న ప్రచురించే నాయన తండ్రి ప్రభు ప్రచురణ చేసేవారిగా నాన్న తండ్రి మా అందరిని కూడా రాయితపరచమని అడుగుతున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం విని విడిచిపెట్టగా నాన్న ప్రభు నిత్యం నెమరు వేసుకోవడానికి నాన్న ప్రభు. అయా తండ్రి మిమ్మల్ని నాన్న ప్రభు ఏమైనా ఒప్పుకున్నాడు ప్రభు నాన్న శ్రద్ధకు మీరు ఒప్పుకున్నారు ప్రభు. ఆ రీతిగా నాన్న ప్రభు ఎందరిలో ఉన్నాను నాయన తండ్రి ప్రభు మీ నామాన్ని హెచ్చించే వారిగా ఉన్నట్టు దేవానికి సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. అలాంటి కృపతో మమ్మల్ని అందరినీ కూడా మీరు నింపమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభు. మరి అదే రీతిగా నేను ప్రభా మన బల్లారాధనలో ప్రభా అంటే మీరు మాకు తోడే ఇవ్వమని అడుగుతున్నాము తండ్రి. అయా నంతని పరిశుద్ధమైన బలను నంతని పరిశుద్ధంగా ఆచరించకు సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. అయా గత నెలలో నంతని బలలో చేసిన దినం నుంచి దినం వరకు మీ కృప మాకు తోడించారు. అందరి బట్టి మీకు వందనాలు. మరి ఈ నెల సమయంలో నాన్న తండ్రి ప్రభా మేము ఎక్కడైనా తప్పిపోయినా పడిపోయినదైతే మమ్మల్ని మీరు క్షమించి నాన్న ప్రభా మా అయోగ్యతలన్నింటినీ కూడా తీసివేసి నన్ను యోగ్యులుగా నాన్న మీరు జ్ఞాపకం చేస్తారని అడుగుతున్నాము తండ్రి. అయా నాన్న ప్రభు ఈ సంవత్సరంలో నాన్న ప్రభు ఇదే ఆఖరి బలారాధన ప్రభు నాన్న తండ్రి. అయా ప్రతి ఒక్కరూ కూడా నాన్న తండ్రి పరిశుద్ధంగా నాన్న తండ్రి ప్రభు మరి మీ బలలో చేయవేయడానికి నాన్న తండ్రి మీ పరిశుద్ధ శరీరంలో నాన్న తండ్రి మీ పరిశుద్ధ రక్తంలో నాన్న ప్రభు భుజించటకు సేవించటకు దేవతని మీ కృప మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా తండ్రి ప్రభు సమస్త కార్యాలలో నాన్న తండ్రి మీరే కృప చూపించి నడిపిస్తారని ఈ కొద్ది ప్రార్థన నా శ్రేయుడు చేస్తున్నాము అడిగి వేడుకొనిస్తున్నాము పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. వాక్యం ప్రభుత్వ వాక్యం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులో పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి